హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం మద్రాసి మూవీ గురించి తెలుసుకుందాం. ఇది యాక్చువల్గా నేను తమిళ్లో చూశానండి, తెలుగులో అయితే చూడలేదు. ఎందుకంటే నాకు తమిళ్ బాగా తెలుసు కాబట్టి నేను తమిళ్లోనే చూశాను. మేము ఉండేది తిరుపతి ఏరియా కాబట్టి మాకు ఇక్కడ తమిళ్లో కూడా మూవీ రిలీజ్ అవుతుందన్నమాట. అయినా కూడా నేనైతే తమిళ్లో మూవీ అయితే చూసేసాను. సినిమా అయితే బాగుందండి, ఒకసారి చూసే మూవీ. అంతకంటే ఎక్కువ మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. విలన్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఆ కమాండోలో చేసిన హీరో అనమాట అతను. ఎక్సలెంట్గా చేశాడు. అలాగే తుపాకీలో కూడా చేశాడు అనమాట. చాలా బాగుంది. మంచి షేడ్స్ ఉండే హీరో, మంచి షేడ్స్ ఉండే విలన్ క్యారెక్టర్ అయితే ఇతను చాలా బాగా చేశాడని చెప్పొచ్చు. అలాగే మనకు హీరో శివకార్తికేయన్ ఎంత ఎక్కువ చెప్పుకున్నా అంత కూడా తగ్గుతుందండి. అంత బాగుంటుందన్నమాట ఆయన క్యారెక్టర్ అయితే గనక. శివకార్తికేయన్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది సినిమాలో. అతను చాలా మెచ్యూర్డ్‌గా చేశాడనమాట. అంటే ఇంతకు ముందు వరకు కామెడీ సినిమాలు అలా చేసుకునే అతను ఇప్పుడు ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ మూవీస్‌కు అతను దిగిపోయాడని చెప్పొచ్చు. యాక్షన్‌లో కూడా చాలా మంచి లుక్ ఉంది. అలాగే ఫైట్స్ గాని, డాన్స్ గాని అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నాడనమాట. ఇక దీంట్లో అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ అంతగా లేదనిపిస్తుంది. ఎందుకంటే అనిరుద్ అంటేనే మనకు చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తాము. అనిరుద్ దగ్గర మంచి మంచి మ్యూజిక్ అయితే అతను చేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో కొంచెం మ్యూజిక్ తగ్గిందనే చెప్పొచ్చనమాట. ఇంకా మురుగదాస్ గురించి చెప్తే వీళ్ళందరూ పాత డైరెక్టర్లు అయిపోయారండి. వీళ్ళందరినీ పక్కన పెట్టేసి ఇంకా కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం బెస్ట్. ఇప్పుడుండే హీరోలు, యంగ్ హీరోలు గానీ, అలాగే పాత హీరోలు గానీ కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వండి. పాతోళ్ళని ఇంక పక్కన పెట్టేయండి. అంతకంటే ఎక్కువ వీళ్ళు చేయలేరనమాట. మూవీ అయితే గనక హీరోయిన్ చాలా అంటే చాలా బాగుంది. ప్లెజెంట్ లుక్‌తో చాలా అందంగా ఉంది అమ్మాయి గూడా. ఆ అమ్మాయికి మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందని చెప్పొచ్చనమాట. మిగతా క్యారెక్టర్‌లన్నీ కూడా బాగున్నాయండి. బిజు మేనన్ కూడా చాలా సూపర్‌గా చేశాడు సినిమాలో మొత్తము. మలయాళం లో చేస్తున్న యాక్టర్ అయినా కూడా ఇక్కడ తెలుగులో గానీ, తమిళ్‌లో గానీ అప్పుడప్పుడు కొన్ని కొన్ని సినిమాల్లో వచ్చిపోయాడు. ఇప్పుడు బిజు మేనన్ ఎక్సలెంట్‌గా చేశాడు ఈ సినిమాలో అయితే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన సినిమాలో అతని క్యారెక్టర్‌ని చాలా బాగా తీసుకొచ్చాడని చెప్పొచ్చనమాట. అలాగే ఇంకా విలన్‌కు లాస్ట్‌లో క్లైమాక్స్‌లో ఫైట్ ఉందండి. కొంచెం విసుగు అనిపించింది క్లైమాక్స్‌కొచ్చేటప్పటికి. అలాగే మనకు ఇంటర్వెల్ ముందొచ్చే ఫైట్ గానీ, ఇంటర్వెల్ తర్వాత కొన్ని సీన్స్ కానీ అన్నీ కూడా బానే ఉన్నాయి గానీ, ఫస్ట్ హాఫ్ కొంచెం చాలా ల్యాగ్ అనిపిస్తుంది. అందుకే మనకు ఆంధ్రాలో పెద్దగా దీని గురించి టాక్ అయితే లేదనమాట. యావరేజ్ గానే టాక్ వచ్చింది. నాకైతే నా పరంగా నేను చెప్తే గనక నేనొక 5కి 2.5 రేటింగ్ ఇస్తానండి. అంతకంటే ఎక్కువ ఈ సినిమాకి ఇవ్వలేము. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకో మూవీతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.